ఇప్పుడు నేను చెప్పబోతున్న వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వ్యూస్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. రైట్, ఈ అంశానికి సంబంధించి మనం చూస్తున్నాం. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు కాంగ్రెస్ నేతలు చేరుకోవడం, అరోరా కాలేజ్కి సంబంధించిన గొడవలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ బీజేపీ మధ్య తీవ్ర ఆందోళనలు జరుగుతున్నాయి. పరస్పరం దాడులు చేసుకుంటున్నారు కాంగ్రెస్ బీజేపీ నేతలు. కాంగ్రెస్ నేతల కారును బీజేపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. ఇరు వర్గాల తీరుతో పరిస్థితి చాలా సీరియస్ అయింది. అరోరా భూములకు సంబంధించి చర్చలకు రావాలంటూ ఎమ్మెల్యే రమణారెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సీరియస్ అయ్యారు. కామారెడ్డి బయలుదేరారు. ఇప్పటికే బీజేపీ చీఫ్ రామచంద్రరావు హైదరాబాద్ గాంధీ భవన్ ఎదుట బీజేపీ ఆందోళన చేపట్టింది. గాంధీ భవన్ ముట్టడికి బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నించారు. బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవడం, పోలీసులకు బీజేవైఎం కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్కు బీజేపీ నేతల్ని తరలించినట్లుగా తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో కూడా కాంగ్రెస్ ఆఫీస్పై బీజేపీ నేతలు దాడి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్పై కోడిగుడ్లు రాళ్లు రువ్వారు బీజేపీ శ్రేణులు. దాడిలో ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీకి గాయాలైనట్లుగా తెలుస్తోంది. మనం చూడొచ్చు. హైదరాబాద్, కామారెడ్డి, గుంటూరులో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వరుసగా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారు. బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇప్పటికే బండి సంజయ్ కూడా దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. అలాగే తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు కూడా ఇప్పటికే కామారెడ్డికి బయలుదేరినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయి, రౌడీ రాజ్యం నడుస్తోంది అంటూ బీజేపీ నాయకులు కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. కామారెడ్డిలో ముఖ్యంగా అరోరా కాలేజ్కి సంబంధించినటువంటి భూముల విషయంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య తీవ్రమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు మనం చూసాం. అక్కడి భూములను ఎమ్మెల్యే రమణారెడ్డి ఆక్యుపై చేసుకున్నాడని, కబ్జా చేశాడని, అమ్ముకున్నాడని చెప్పేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేయడం మనం చూసాం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. దమ్ముంటే రండి చర్చకు అని. కాంగ్రెస్ నాయకులు అందరూ బయలుదేరి, కార్యకర్తలు అందరూ బయలుదేరి బీజేపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం, ఎమ్మెల్యే కార్యాలయం దగ్గరికి వెళ్ళడంతో ఎమ్మెల్యే కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు. ఓవైపు కాంగ్రెస్ కార్యకర్తలు, మరోవైపు బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకునే వరకు వెళ్ళిన నేపథ్యంలో దాడులు కూడా చేసుకున్నారు. అదిగో మీరు చూస్తున్నారు. ఆ కారుని ఎలా ఫ్లిప్ చేశారో మీరు చూడొచ్చు. కారుని పూర్తిగా అక్కడ ధ్వంసం చేయడం, కారుని ఫ్లిప్ చేయడం. అదిగో సుమారుగా ఒక 10 మంది కలిసి అక్కడ ఉన్నటువంటి కార్యాలయం దగ్గర ఉన్నటువంటి కారుని అలా ఫ్లిప్ చేస్తున్నారు. పోలీసులు వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో మనం చూడొచ్చు. అనేక మందికి గాయాలయ్యాయి. ఇటు కాంగ్రెస్ బీజేపీ ఇరు పార్టీలకి కార్యకర్తలకి కొంత గాయాలైనట్లుగా తెలుస్తోంది. అయితే ఈ గొడవలో పోలీసులకు సైతం ఒకరిద్దరికి గాయాలైనట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు సైతం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు గుంటూరులోనూ అదే పరిస్థితి నెలకొంది. బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. ఇక హైదరాబాద్లో సైతం మనం చూస్తున్నాం. హైదరాబాద్ గాంధీ భవన్ ఎదుట బీజేపీ ఆందోళనకు దిగింది. గాంధీ భవన్ ముట్టడికి బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నం చేయడం, బీజేపీ నేతలను, బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం. ఈ నేపథ్యంలో అక్కడ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్కు బీజేపీ నేతలను తరలించారు. ఇక గుంటూరులో కాంగ్రెస్ కార్యాలయంపై, కాంగ్రెస్ ఆఫీస్పై బీజేపీ నేతలు దాడికి ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద కోడిగుడ్లు రాళ్లు రువ్వినట్లుగా తెలుస్తోంది. ఈ దాడిలో ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీకి గాయాలు కూడా అయ్యాయి. ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. బీజేవైఎం కార్యకర్తలు అక్కడికి వచ్చిన నేపథ్యంలో వాళ్ళందరినీ అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు కామారెడ్డి పరిస్థితి కూడా మనకి కనిపిస్తోంది. చూడొచ్చు, హైదరాబాద్లో బీజేపీ కార్యకర్తల్ని, నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. నిరసన తెలపడానికి పర్మిషన్ లేదు, ఎంతమంది వస్తారో ఏంటో చెప్పలేదు, ఇలా ఇష్టం వచ్చినట్లుగా రోడ్ల మీదకి రావడం కరెక్ట్ కాదు అంటూ పోలీసులు చెప్తున్నారు. ఇక గుంటూరులో సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. బీజేపీ నాయకులు మరియు మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఆఫీస్ మీద
కోడిగుడ్లు రాళ్లు విసిరేసినట్లుగా మనకు కనపడుతుంది. ఒకసారి మనం చూడొచ్చు. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య తీవ్రమైనటువంటి పోటీ, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం, గొడవల వరకు దారి తీస్తుండడం, చివరికి పోలీసులు లాఠీ చార్జీలు చేయాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కామారెడ్డిలో మరింత పరిస్థితి చేయి దాటిపోయినట్టుగా కనపడుతోంది. ఏకంగా ఆస్తులు ధ్వంసం చేసే వరకు వెళ్ళడం, పోలీసుల మీద కూడా దాడి చేసే వరకు వెళ్ళడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కుమార్ ఇప్పటికే ఒక ట్వీట్ కూడా చేశారు. స్ట్రాంగ్లీ కండెమ్ ద అటాక్ ఆన్ కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు క్యాంప్ ఆఫీస్. ఈజ్ దిస్ యువర్ ప్రజాపాలన? Are arguments now answered with stones and attacks when BJP is the only party that can defeat both BRS and Congress? Is this a kind of revenge politics being encouraged అంటూ ప్రశ్నిస్తున్నారు. అంటే బీజేపీ మీద ఈ దౌర్జన్యాలైనా మీరు చెప్పే మాకు సమాధానం అని చెప్పి బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. ఇఫ్ ఎన్ ఎమ్మెల్యేస్ ఆఫీస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ సేఫ్, వాట్ అబౌట్ ద కామన్ మ్యాన్ ఇన్ తెలంగాణ? ఒక ఎమ్మెల్యే ఆఫీసే సేఫ్గా లేకపోతే ఇక కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. వాట్ ఈస్ ద హోమ్ మినిస్టర్ హూ ఈజ్ ఆల్సో చీఫ్ మినిస్టర్ డూయింగ్? హోమ్ మినిస్టర్ కానీ హోమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. వాట్ వర్ ద ఇంటెలిజెన్స్ టీమ్స్ ట్రాకింగ్? ఇంటెలిజెన్స్ టీమ్స్ ఏం చేస్తున్నాయి? ఒక చోట గొడవ జరగబోతుందని మీకు ముందే తెలియదా? ఎంతమంది గ్యాదర్ అవుతున్నారని తెలియదా? ఛాలెంజ్లు చేసుకుంటున్నారని తెలియదా అని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. ఇఫ్ ఎన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ డస్ నాట్ గెట్ ప్రొటెక్షన్ దెన్ హూ విల్ అంటూ ప్రశ్నిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ ఈజ్ నాట్ ఎ ఫేవర్, ఇట్ ఈస్ ద ఫస్ట్ డ్యూటీ ఆఫ్ గవర్నమెంట్, షీల్డింగ్ పొలిటికల్ వైలెన్సెస్ అంటూ కూడా చెప్తున్నారు. సో బండి సంజయ్ చాలా సీరియస్ అవుతున్నారు. మరోవైపు రామచంద్రరావు సైతం ఈ అంశానికి సంబంధించి స్పందించారు. ఇప్పటికే రామచంద్రరావు కామారెడ్డికి బయలుదేరి వెళ్తున్నట్లుగా తెలుస్తుంది తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు. ఇక ఏపీలో జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి కూడా ఇప్పటికే చర్చ జరుగుతోంది. బీజేపీ చాలా సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. శ్రీధర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ వద్ద నుంచి ఉన్నారు మనతో లైవ్లో. శ్రీధర్, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఎక్కడ చూసినా సరే ఏదో కొంత వైలెన్స్ కనిపిస్తుంది. కాంగ్రెస్ బీజేపీ మధ్యలో గందరగోళం కనిపిస్తుంది. ముఖ్యంగా కామారెడ్డి హైదరాబాద్లో పరిస్థితి ఇంకా సీరియస్గా కనిపిస్తుంది. సో అసలు ఏం జరుగుతుంది? బండి సంజయ్ రెస్పాండ్ అయ్యారు, అలాగే రామచంద్రరావు బయలుదేరి కామారెడ్డి వెళ్తున్నారంటూ తెలుస్తుంది. సో బీజేపీ నుంచి ఏమి యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది ఈ విషయంలో? యానందు అటు బీజేపీ ఎమ్మెల్యే కామారెడ్డి ఎమ్మెల్యే ఉన్నటువంటి కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి వెళ్లడాన్ని కూడా బీజేపీ ముక్తకంఠంతో ఖండిస్తుంది. ఒకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కాంగ్రెస్ నేతలు ముట్టడించేందుకు ప్రయత్నమే కాకుండా దాడి కూడా అక్కడికి వెళ్ళి కూడా కొంత దాడి చేసేందుకు ప్రయత్నించడాన్ని కూడా తీవ్రంగా ఖండించడం కాకుండా మరికొద్ది సేపట్లో రామచంద్రరావు ఆధ్వర్యంలో కూడా కామారెడ్డి బయలుదేరినారు. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేకి సంబంధించి క్యాంపు కార్యాలయం జరిగినటువంటి దాడిని కూడా వాళ్ళు ఖండించడం కాకుండా ఎమ్మెల్యేను కూడా పరామర్శించేందుకు బయలుదేరినారు. ఈ బృందంలో అటు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డితో పాటు మరొక ఎమ్మెల్యే అటు ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పైడి రాకేష్ రెడ్డి కూడా వెళ్ళాలన్నారు. దీంతో అక్కడికి ఇప్పటికే కామారెడ్డిలో కొంత పోలీసులకు సంబంధించి కూడా ఇప్పటికక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చాలా తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో ఇటువంటి తరుణంలో ఇక్కడ నుంచి నేతలు పెడితే అక్కడ ఇబ్బంది అవుతుంది అని చెప్పి కూడా కొంత వీళ్ళని ఆపేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటికే అటు బీజేపీ నేతలు ఎవరెవరైతే వెళ్తారన్నందు వారి ఇంట్ల వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. వారిని బయటికి వెళ్లకుండా కూడా కొంత పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఒకవైపు చూసుకోవచ్చు కామారెడ్డికి సంబంధించి ఎప్పుడైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అంశంలో ఒకవైపు ఎవరికి కూడా స్పష్టమైన మెజార్టీ రాలేదు, హంగు వచ్చింది. అయినా సరే అటు బీఆర్ఎస్ను కలుపుకొని కూడా కాంగ్రెస్ అక్కడ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. అప్పటి నుంచి అటు ఆ మీటింగ్కు సంబంధించి కూడా అటు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి మాజీ మంత్రి షబ్బీర్ అలీ చేసినటువంటి వ్యాఖ్యలు, అటు వెంకటరమణారెడ్డి కానివ్వండి వెంకటరమణారెడ్డి తండ్రి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. అటు ఆ ఆరోపణలను తిప్పికొడుతూ వెంకటరమణారెడ్డి సైతం కూడా షబ్బీర్ అలీకి కూడా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. షబ్బీర్ అలీ చేసినటువంటి ఆయన జీవితం ఏ విధంగా మొదలైంది ఆయనకు సంబంధించి కూడా కొంచెం పర్సనల్గా అటాక్ చేశారు. ఎందుకంటే వెంకటరమణారెడ్డి క్లియర్ కట్గా చెప్పారు వారి తండ్రికి సంబంధించినటువంటి ఆరోపణలు చేయడం, భూములకు సంబంధించి అటు ఆక్రమించుకున్నారని చెప్పి కూడా సాక్షాత్తు ఆ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తండ్రి మీద ఆరోపణలు చేయడంతో షబ్బీర్ అలీకి సంబంధించిన అంశంలో కూడా ఆయన స్పందించేటువంటి తీరును అటు ఒకవైపు వీళ్ళిద్దరి మధ్యలో ముదిరినటువంటి వివాదం సవాళ్లు ప్రతి సవాళ్లకు దారి తీయడం కాకుండా అటు ఎమ్మెల్యే వర్గీయులు కానివ్వండి అటు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి అటు షబ్బీర్ అలీ వర్గీయులు రోజు ఒకరిపై ఒకరు కూడా ప్రెస్ మీట్ పెట్టుకోవడం, దానికి సంబంధించి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, వాళ్ళ రాజకీయ జీవితాలకు సంబంధించి పర్సనల్ విషయాలకు సంబంధించి కూడా మాట్లాడడం ఏదైతే ఒక
రకంగా ఉద్రిక్తకు దారి తీయడం కాకుండా వారికి సంబంధించి వెంకటరామరెడ్డి ఒక సవాల్ విసిరారు. వారి కుటుంబంపై చేసినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయి ఈరోజు 10 గంటలకు శిశుమందిర్ వద్దకు వస్తానని చెప్పి సవాల్ విసరడంతో కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది అక్కడికి వెళ్లారు. దీంతో పోలీసులు ఎక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొండా ముందు జాగ్రత్తలో భాగంగా ఇటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉండడంతో ఎమ్మెల్యే బయటికి రాకుండా ఎమ్మెల్యేని కానివ్వండి అటు షబ్బీర్ అలీని కూడా బయటికి రాకుండా అక్కడ అడ్డుకున్నప్పటికీ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దాడికి యత్నించడానికి ప్రయత్నించడంతో అక్కడే ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు ఆగ్రహంతో కూడా అక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలపైన దాడి చేసి కొంత వారికి సంబంధించినటువంటి వాహనాలను కూడా ధ్వంసం చేశారు.